అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ సామ సువర్ణాదేవి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఎట్ ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ ఎట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్, సిద్దిపేట్. ఈరోజు మనం వీడియో లెసన్లలో భాగంగా అధ్యయనం చేసే అంశం రాజకీయ సిద్ధాంతం. రాజనీతి శాస్త్రంలో రాజకీయ సిద్ధాంతం గురించి తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకతను గుర్తించినటువంటి మేధావులు హేతువాద దృక్పథంతో రాజకీయ సిద్ధాంతం అనే అంశాన్ని చేర్చడం జరిగింది. అయితే మన రాజనీతి శాస్త్రానికి పితగా మనం అరిస్టాటిల్ని చెప్పుకుంటాం. ఇతడు మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్, మ్యాన్ ఈజ్ ఏ పొలిటికల్ అనిమల్. అంటే మానవుడు సంఘజీవి, మానవుడు రాజకీయ జీవి అని చెప్పినటువంటి ఒక గొప్ప తాత్విక చింతన కలిగినటువంటి రాజనీతి శాస్త్రపిత. అయితే రాజనీతి శాస్త్రానికి రాజకీయ సిద్ధాంతానికి వ్యత్యాసాలు ఉన్నాయి. సిద్ధాంతం అనేది హేతువాద దృక్పథంతో కూడినటువంటి అంశం. ఇంతకీ రాజకీయ సిద్ధాంతాన్ని మనం ఆంగ్లంలో ఏమంటాం? ఒక్కసారి పరిశీలించినట్లయితే పొలిటికల్ థియరీ. రాజనీతి శాస్త్రాన్ని ఆంగ్లంలో పొలిటికల్ సైన్స్ అంటాం. అది గ్రీకు భాషలో పొలిస్, POLIS, పొలిస్ అంటే నగర రాజ్యాలు అనే అర్థాన్ని మనకు స్పష్టం చేస్తూ ఉంది. ఇక్కడ రాజకీయ సిద్ధాంతం, దీన్ని మనం ఆంగ్లంలో పొలిటికల్ థియరీ అంటాం. అయితే ఈ THEORY థియరీ అనే పదం థియోరియో. ఒకసారి మళ్ళీ వినండి, థియోరియో అంటే మనం ఒక సిద్ధాంతాన్ని చెప్పేటప్పుడు దాని యొక్క పూర్వాపరాలను ఆలోచిస్తాం, అధ్యయనం చేస్తాం. ఇక్కడ పొలిటికల్ థియరీ అనే ఆంగ్ల పదం థియోరియో అనే గ్రీకు పదం నుండి ఉద్భవించింది. ఇందాక పొలిటికల్ సైన్స్ అన్నప్పుడు మనం పొలిస్, POLIS అనే గ్రీకు పదం నుండి వచ్చింది అని చెప్పుకున్నాం. పొలిస్ అనగా నగర రాజ్యాలు. ఆ నగర రాజ్యాల అధ్యయనాన్ని చేసేదే రాజనీతి అని ప్లేటో, అరిస్టాటిల్ మనకు గ్రీకు తత్వవేత్తలుగా దాన్ని అందించారు. ఇవాళ మనం పొలిటికల్ థియరీని అధ్యయనం చేస్తున్నాం. రాజకీయ సిద్ధాంతం పొలిటికల్ థియరీ అనే ఆంగ్ల పదం థియోరియో అనే గ్రీకు పదం నుండి ఆవిర్భవించిందని చెప్పవచ్చు. ఈ థియోరియో అంటే ఏంటి మరి? ఇదొక గ్రీకు పదం కదా, అంటే ఇది సిద్ధాంతం, అంటే హేతువాద దృక్పథాన్ని మనకు అందించి చూపించేటువంటి ఒక అంశం. ఓకే, మనం రాజనీతి శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ అందులో రాజనీతి సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే రాజకీయ విషయాలను కలిగి ఉన్న నిర్దిష్ట సంబంధాల సమితిని రాజకీయ సిద్ధాంతం అని అంటాం. మళ్ళీ ఒకసారి వినండి, రాజకీయ విషయాలను కలిగి ఉన్న నిర్దిష్ట సంబంధాల సమితిని రాజకీయ సిద్ధాంతం అని అంటాం. అంటే ఇక్కడ నిర్దిష్ట అని దానికి ఒక లిమిట్ లాగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. రాజకీయ విషయాలనే అందులో అధ్యయనం చేస్తాం. మళ్ళీ ఓకే, రాజకీయాలలోని ముఖ్య లక్షణాలన్నీ అక్కడున్న పరమార్థానంతటిని జోడించి ఈ మన మేధావులు ఒక గొప్ప సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇది వారు విశదీకరించినటువంటి అంశమే. అయితే ఇక్కడ ఈ రాజకీయాలలోని ముఖ్య లక్షణాలన్నీ పరమార్థాలను విశదీకరించినటువంటి మేధావులు వీరు ప్రతిపాదించిన ఒక సిద్ధాంతాన్ని రాజకీయ సిద్ధాంతంగా మనకు తెలియజేయడం జరిగింది. ఇందులో మనం గనక తత్వవేత్తలను, వాటి నిర్వచనాలను గనక చూసినట్లయితే రాజనీతి శాస్త్రంలోనే కాకుండా మానవ పరిజ్ఞానం మరియు అనుభవాల మొత్తాన్ని నిపుణులు సేకరించి డేటాను సాధారణీకరించి
అంతిమ నిర్ణయాలకు చేరుకోవడానికి ప్రయత్నించింది. పురాతన కాలపు గ్రీస్ నుండి నేటి వరకు ఈ రాజకీయ సిద్ధాంతం యొక్క చరిత్ర రాజనీతి శాస్త్రం యొక్క ప్రాథమిక మరియు శాశ్వత ఆలోచనలతో వ్యవహరిస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక్కడ తాత్విక చింతన, నైతిక ప్రమాణాలు, రాజకీయ ప్రవర్తనతో ముడిపడి ఉన్న అనేక అంశాలను, నైతిక ప్రమాణాలను ఈ రాజకీయ సిద్ధాంతం మనకి ప్రతిబింబింపజేస్తుంది. ఓకే, ఇక్కడ మనం థియోరియో అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించిన విషయాన్ని కనుక విశాలంగా చూసినట్లయితే రాజనీతి శాస్త్రంలో ఒక శాఖ రాజకీయ సిద్ధాంతం. మళ్ళీ వినండి, రాజనీతి శాస్త్రంలో ఒక శాఖ రాజకీయ సిద్ధాంతం. అయితే మనకు ఇప్పుడు నేను కింద చెప్పబోయేటువంటి పదాలు ఇక్కడ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి రాజనీతి తత్వ విచారం, రెండవది రాజనీతి భావాలు, తర్వాత నంబర్ 3 రాజనీతి విశ్లేషణ, నంబర్ 4 రాజనీతి ఆదర్శం. రాజనీతి తత్వ విచారం, ఇక్కడ మనకు తాత్విక చింతన కలిగిన తత్వవేత్తలు, వారి యొక్క బోధనలు, సిద్ధాంతాలు. తర్వాత రాజనీతి భావాలు, తర్వాత వాటి రాజనీతి యొక్క విశ్లేషణ, ఇంకా పోతే రాజనీతి యొక్క ఆదర్శం. ఇవన్నీ ప్రధాన అంశాలుగా ఇక్కడ సంబంధాలను కలిగి ఉన్నాయని మనం చెప్పవచ్చు, నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాజనీతి సిద్ధాంతాల నిర్వచనాలను కనుక చూసినట్లయితే ముందుగా డేవిడ్ హెల్డ్ ప్రకారం, డేవిడ్ హెల్డ్ అనే అతను ఈ విధంగా తెలియజేశాడు. రాజకీయ సిద్ధాంతం అనేది రాజకీయ జీవితం గురించిన భావనలు మరియు సాధారణీకరణల పరంపర. మళ్ళీ వినండి, రాజకీయ సిద్ధాంతం అనేది దేన్ని తెలియజేస్తుంది? రాజకీయ జీవితాన్ని గురించిన భావనను మరియు సాధారణీకరణని తెలియజేస్తుంది. ఇవి అన్నింటి పరంపర ఇది. ఇంకా విశాలంగా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే, ఇది ప్రభుత్వము, రాజ్యము మరియు సమాజము. ఇది రాజ్యము, ప్రభుత్వము మరియు సమాజం యొక్క ప్రభుత్వం, ఉద్దేశము మరియు ముఖ్య లక్షణాలను గురించి, ఇంకా మానవుల రాజకీయ సామర్థ్యాలను గురించి ఆలోచనలు, ఊహలు మరియు ప్రకటనలతో కూడి ఉంటుంది. దీనిని రాజకీయ సిద్ధాంతం డేవిడ్ హెల్డ్ అంటాడు. ఓకే, రెండవది మనం ఆండ్రూ హ్యాకర్ ప్రకారం రాజకీయ సిద్ధాంతం అనేది ఒకవైపు మంచి రాజ్యం మరియు మంచి సమాజం యొక్క సూత్రాల కోసం ఆసక్తి లేని అన్వేషణ, మరియు మరొక వైపు రాజకీయ మరియు సామాజిక వాస్తవికతల గురించిన జ్ఞానం కోసం ఆసక్తి లేని అన్వేషణ. మీకు ఇట్లా వింటుంటే మనకి ఏమి అర్థం కానట్టు అనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే ఆండ్రూ హ్యాకర్ అనునతను ఏమంటున్నాడంటే, ఈ రాజకీయ సిద్ధాంతం ఒకవైపు మంచి రాజ్యము, మంచి సమాజం, ఇంకొక వైపు ఆసక్తి లేనటువంటి విషయాల అన్వేషణ. మనకి ఇట్లా చెప్పుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలాంటి రాజకీయ అంశాలన్నీ కూడా మనకిక్కడ జ్ఞానాన్ని, వాస్తవికతను, సామాజిక అంశాలను తెలియజేస్తుంది. ఇలాంటి వాటి ఆసక్తి లేని అన్వేషణే రాజనీతి సిద్ధాంతం అని చెప్తాడు. తర్వాత మనకి ఆండ్రూ హ్యాకర్ అనునతడు. ఓకే, ఇప్పుడు మనం జార్జ్ క్యాట్లిన్ కనుక చూసినట్టయితే, జార్జ్ కాట్లిన్ ప్రకారం రాజకీయ సిద్ధాంతంలో రాజనీతి శాస్త్ర మరియు రాజనీతి తత్వశాస్త్రం ఉన్నాయి. ఇది కొంచెం మీకు వినడానికి కానీ రాయడానికి నేర్చుకోవడానికి ఈజీ అనిపిస్తుంది. రాజకీయ సిద్ధాంతంలో ఏమున్నాయి ఇంతకీ అంటే, రాజనీతి శాస్త్రము మరియు రాజనీతి తత్వశాస్త్రం ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది నిర్వచించింది ఎవరు? జార్జ్ కాట్లిన్ అనునతుడు. ఇప్పుడు గౌల్డ్ మరియు కోల్బ్ వీరి ప్రకారం రాజకీయ సిద్ధాంతం అనేది రాజనీతి శాస్త్రం యొక్క
ఉపక్షేత్రం అంటే ఇక్కడ ఏమి వస్తాయి ఒకసారి చూద్దాం మనం. ఇది రాజకీయ నైతిక సిద్ధాంతం మరియు రాజకీయ ఆలోచనల యొక్క చారిత్రక అధ్యయనం. అంటే రాజనీతి తత్వశాస్త్రం దేని చెప్తుంది ఇది అంటే రాజకీయ సిద్ధాంతం మరియు రాజనీతి శాస్త్రం యొక్క ఉపక్షేత్రం. ఇందులో ఏముంటాయి? క్షేత్రాలు ఉపక్షేత్రాలు అంటే అర్థమవుడు కంటే ఈజీగా మనం ఇలా చెప్పుకోవచ్చు, రాజనీతి తత్వశాస్త్రం. ఇందులో ఏముంటాయంటే ఇది రాజకీయ నైతిక సిద్ధాంతాన్ని మరియు రాజకీయ ఆలోచనల యొక్క చారిత్రక అధ్యయనాన్ని తెలియజేస్తుంది. అంటే దీనిలో వివిధ సంస్థలు, తత్వవేత్తలు, వారి భావాలు, ఓకే, సిద్ధాంతాలు ఇవన్నీ అందులోనే వస్తాయి అన్నమాట. తర్వాత ఒక శాస్త్రీయ ప్రమాణం, రాజకీయ ఆలోచనల యొక్క భాషా విశ్లేషణ, ఇంకా రాజకీయ ప్రవర్తన గురించి సాధారణీకరణ యొక్క ఆవిష్కరణ. ఒక మాటలో చెప్పాలంటే ఈ గౌల్డ్ కానీ కౌల్స్ కానీ మనకి ఏం చెప్పారంటే అన్ని అంశాలను అందులో పొందుపరచడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం నిర్వచనాలు చూసాం కదా, ఇందాక పరిచయం నిర్వచనాలను చూసాం. ఇప్పుడు మరి దీని స్వభావం ఏంటి? ఇప్పుడు రాజకీయ సిద్ధాంతం యొక్క స్వభావాన్ని కనుక చూసినట్లయితే వివిధ రాజకీయ భావాలలో, విభిన్న రాజ్యాంగ సిద్ధాంతాలలో దాగి ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని, మౌలిక భావాలను, వాటి రూపురేఖలను విశదీకరించి సమాజానికి అందజేస్తుంది. రాజకీయ సిద్ధాంతం దీని స్వభావం ఏంటంటే మనకు వివిధ రాజకీయ భావాలలో, విభిన్న రాజ్యాంగ సిద్ధాంతాలలో దాగి ఉన్నటువంటి అర్థాలను, మౌలిక భావాలను, వాటి రూపురేఖలను మనకు తెలియజేస్తుంది. ఇది రాజకీయ సిద్ధాంతం యొక్క స్వభావం. ఓకే, రాజకీయ సిద్ధాంతం అనేది ఒక ఆలోచనాపరుని యొక్క సృష్టి. ఇది తన యొక్క నైతిక మరియు మేధోస్థానం ఆధారంగా సృష్టించబడుతుంది. ఓకే, ఇక్కడున్న దృగ్విషయాలను, రహస్యాలను ఇది వివరిస్తుంది. కానీ ఈ సిద్ధాంతం ఇది నిజమో కాదో, ఇది అబద్ధమో అనేటువంటి అంశాలు కొందరు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ ఇది ఎల్లప్పుడూ మరొక సిద్ధాంతంగా పరిగణించబడుతూనే ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ విమర్శించబడుతూ ఉండవచ్చు, కొనియాడబడుతూ ఉండవచ్చు. ఓకే, రాజకీయ సిద్ధాంతాలు అక్కడున్న ఆయా కాలాలలోని రాజకీయ సమస్యలను, సమకాలీనపు అంశాలను, వాటికి పరిష్కారాలను తెలుపుతాయి మనకు. ఓకే, రాజకీయ సిద్ధాంతాలు ఏం చేస్తాయి? ఇది ఊరికే చెప్పేటువంటి అంశం కాదు. సిద్ధాంతం అన్నాం కాబట్టి మనకు రాజకీయ సిద్ధాంతం అన్నాం కాబట్టి హేతువాద దృక్పథంతో చూపగలగాలి. ఓకే, రాజకీయ సమస్యలను, ఆనాటి కాలంలో రాజకీయ సమస్యలను, అది ఎప్పుడైనా కావచ్చు, మధ్యలో కావచ్చు, నేడు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, వీటికి అన్నింటికీ సమస్యలతో పాటు పరిష్కారాలను కూడా సూచిస్తూ ఉంటాయి. ఓకే, ఇది వేరువేరు యుగాలలో రాజకీయ సమస్యలు ప్రబలంగా ఉంటే వాటికి పరిష్కార మార్గాలను సూచించి ఇంతింత ఇవటుడింతే అన్నట్లు రాజకీయ రాజనీతి సిద్ధాంతాలను వేళ్ళూనుకొని పోయేలా ఈ చరిత్ర మన రాజనీతి సిద్ధాంతం చెప్పిందని చెప్పవచ్చు. ఓకే, రాజకీయ సిద్ధాంతం ఆధునిక దేశ రాష్ట్రాల పెరుగుదల కాలం నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం మనం అనుసరించవలసిన రాజకీయ సిద్ధాంతాల ముందు కనుక మనం చూసినట్లయితే ప్రధాన సమస్యలుగా ఏమున్నాయి? వ్యక్తి స్వేచ్ఛ ఉంది, హక్కులు ఉన్నాయి, సమానత్వం ఉంది, ఆస్తి, న్యాయం, సార్వభౌమాధికారం, ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అంశాలు. వీటి గురించినటువంటి అధ్యయనాన్ని సిద్ధాంతాల రూపంలో తెలియజేస్తూ తన స్వభావాన్ని పెంచుకుంటూ పోతోంది రాజకీయ సిద్ధాంతం. మరి దీని పరిణామాన్ని కనుక చూసినట్లయితే ఇది చెప్పానుగా ఇందాక, ఇది పొలిటికల్ థియరీ అంటాం ఆంగ్లంలో. ఇది థియోరియో అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. ఇక్కడ అన్ని లక్షణాలు అందులో కనబడతాయని చెప్పుకున్నాం మనం. అయితే నేను ముందే చెప్పాను, పొలిటికల్ సైన్స్ అనేది POLIS
ఇది కూడా గ్రీకు పదం. పొలిస్ అనగా నగర రాజ్యాలు. మన రాజనీతి గ్రీకు తత్వవేత్తలైనటువంటి ప్లాటో, అరిస్టాటిల్ వీళ్ళు ఏం చేసిండ్రు, ప్రాచీన గ్రీసులో ప్రతి నగర రాజ్యం స్వయం పోషకంగా సర్వస్వతంత్రంగా రాజ్యాంగాన్ని సార్వభౌమత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్పినటువంటి తత్వవేత్తలు, సిద్ధాంతాలు. మనం ఇందాక చెప్పుకున్నాం ప్రధాన సమస్యలుగా ఏవి ఉన్నాయి, ఈ సిద్ధాంతం వేటి చుట్టూ పరిభ్రమిస్తుంది అనే అంశాన్ని అధ్యయనం చేసుకున్నాం. అయితే ఇక్కడ ప్లేటో, అరిస్టాటిల్ల విశ్లేషణ ఏ విధంగా ఉందో చూద్దాం. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు మనం రాజనీతి శాస్త్రము, దాని స్వభావము, పరిధి, ప్రాముఖ్యము, అధ్యయనం వీటి గురించి చర్చించాం. కానీ కొత్తగా మనం రాజనీతి సిద్ధాంతాలను గురించి చెప్తున్నాం కాబట్టి రాజకీయ సిద్ధాంతాలు మాట్లాడుకునేటప్పుడు తత్వవేత్తలైనటువంటి గ్రీస్ తత్వవేత్తలు, మన రాజనీతి శాస్త్ర పిత అరిస్టాటిల్, వారి గురువు ప్లాటో, వీరు రాజ్యానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వాస్తవిక పరిశోధనలను ప్రాచీన గ్రీకులు, వారిలో ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్లాటో, అరిస్టాటిల్ సాగించడం జరిగింది. వీరి విశ్లేషణ ప్రకారం, వీరి అభిప్రాయంలో వ్యక్తి, సంఘం రెండు ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్ అంటే మానవుడు సంఘజీవి అని, రాజకీయ జీవి అని అన్నారు కదా అరిస్టాటిల్. ఇక్కడ ప్లేటో అభిప్రాయం కూడా అదే, వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యము. వ్యక్తి సంఘం రెండు ఒకటే అంటున్నారు వీరు. ఓకే, మనకు వ్యక్తి కేంద్ర బిందువు, మరి వ్యక్తులు లేకుండా సంఘాలు కానీ సమాజం, రాజ్యం ఏది లేదు. అలాగే వ్యక్తి విరాట్ స్వరూపమే రాజ్యం అంటాడు ప్లాటో. ఆదర్శ పౌరుల ద్వారా ఆదర్శ రాజ్య నిర్మాణం జరుగుతుందని ప్లేటో తన ప్రఖ్యాత గ్రంథమైన రిపబ్లిక్లో తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ పౌరసత్వము, రాజకీయ ఆదర్శాలు, బానిసత్వము, విప్లవాలు, ఉత్తమ రాజ్యాంగ విధానాలు, మనం అరిస్టాటిల్ లెసన్ చెప్పుకున్నప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం. మీకు మళ్ళీ ఒకసారి రివిజన్ అయినట్టుగా ఉంటుంది చూడండి. ఇవన్నీ అంశాలు అరిస్టాటిల్ తన ప్రఖ్యాత గ్రంథమైన పాలిటిక్స్లో చర్చించాడు. అరిస్టాటిల్ తన పాలిటిక్స్ అనే గ్రంథంలో ఉత్తమ రాజ్యాంగము, పౌరసత్వము, ఓకే, రాజకీయ ఆదర్శాలు, బానిసత్వము, విప్లవాలు ఇవన్నీ అందులో అధ్యయనం చేయడం జరిగింది, చర్చించడం జరిగింది. అయితే చట్టం, ధర్మ వివేచన దృక్పథంతో ప్రభుత్వ పాలనా రంగాలలో అధ్యయనం చేసి ప్రాచీన రోమన్ తత్వవేత్తలు రాజనీతి శాస్త్ర వికాసానికి తోడ్పడ్డారని చెప్పవచ్చు. మధ్యయుగంలో ఇందాక మనం ప్లేటో విశ్లేషణ, అరిస్టాటిల్ విశ్లేషణ చూసాం. ఇప్పుడు మధ్యయుగంలో ఏ విధంగా ఉంది మరి అని కనుక గమనించినట్లయితే, రాజ్యము చర్చిల మధ్య సంఘర్షణే మధ్యయుగపు రాజనీతి శాస్త్రం. అప్పుడు రాజ్యము, చర్చి వీటి గురించే ఉండేది, అవునా? అయితే ఇది కొంతకాలం ఈ మతం, రాజ్యం ఇవన్నీ బాగా చర్చించబడ్డాయి. అయితే క్రమక్రమంగా మత ప్రాబల్యానికి లొంగి ఉండవలసి వచ్చింది. ఎందుకంటే రాజ్యం సమానత్వాన్ని పొందింది. ఐహిక చింతన కన్నా ఆధ్యాత్మిక విలువలు ప్రజాదరణ పొందినాయి. ఓకే, అప్పుడున్నటువంటి సెయింట్ అగస్టిన్, సెయింట్ థామస్ అక్వినాస్ల రాజకీయ భావాలు గౌరవాన్ని సంపాదించుకున్నాయి. అప్పుడు మధ్యయుగంలో మతాధికారులంతా కూడా దైవదూతలుగా పరిగణించబడ్డారు. ఇదొక మార్పు, పెను సవాలు, ఒక పెను మార్పు నిజంగా చెప్పాలి అంటే అప్పుడు మధ్యయుగంలో. తర్వాత రాను రాను కాలక్రమంలో మత పునరుజ్జీవన ఉద్యమం వచ్చింది. ఈ మత పునరుజ్జీవన కాలంలో మరి రాజనీతి, రాజకీయ సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మత పునరుజ్జీవన కాలంలో మత సంస్కరణ ఉద్యమాలు ప్రారంభమైనాయి. పశ్చిమ యూరప్లో జాతీయ భావాలు బలపడి జాతీయ రాజ్యాలు అవతరించినాయి. మనం ఇక్కడ ప్రధానంగా మతాధికారుల బంధనాల నుండి రాజనీతి శాస్త్రము, రాజ్యము రెండు విముక్తిని పొందడం జరిగిందని చెప్పవచ్చు. ఓకే, ఇది ఈ మత పునరుజ్జీవన కాలంలో ఈ దశ యొక్క విశేషము, ప్రత్యేకత అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక్కడ లౌకిక తత్వానికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యం ఇవ్వబడ్డది కొంతవరకు. ఓకే, తర్వాత మనం దీని రాజకీయ సిద్ధాంతాల పరిణామాలు కనుక చూసినట్లయితే,
మనం ఇప్పుడు ఆ ప్లాటో అరిస్టాటిల్ విశ్లేషణ చూసినాం, మధ్యయుగంలో ఏ విధంగా ఉందో చూసినాం, మత పునరుజ్జీవన కాలంలో ఏ విధంగా ఉందో చూసినాం. మరి ఇప్పుడు 16 నుండి 18వ శతాబ్దంలో ఈ రాజనీతి సిద్ధాంతం ఏ విధంగా ఉందో చూద్దాం. 16వ శతాబ్దానికి చెందినటువంటి రాజనీతి తత్వవేత్త మాకియవెల్లి. ఇతడు పేరెన్నిక కన్నటువంటి ఒక ఆధునిక తత్వవేత్త అని మనం చెప్పవచ్చు. ఓకే, ఇతడు ఎన్నో గ్రంథాలు రచించాడు. ప్రిన్స్ అనేటువంటి తన పేరుగాంచిన ప్రాముఖ్యం పొందినటువంటి గ్రంథంలో మతాన్ని రాజకీయాల నుండి వేరు చేశాడు. దీనితో మధ్యయుగాల భావాలు అంతరించినాయి అని చెప్పవచ్చు. అంతరించినాయి. ఓకే, మళ్ళొకసారి వినండి. 16వ శతాబ్దానికి చెందినటువంటి మాకియవెల్లి అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్త, రాజులకు రాజ్యానికి పాలకునికి మంచి సూచనలు చేసినటువంటి ఒక గొప్ప తత్వవేత్తగా మనం రాజనీతి శాస్త్రంలో ఇతను అధ్యయనం చేస్తాం. ఇతడు రచించినటువంటి ఒక ప్రఖ్యాత గ్రంథం ద ప్రిన్స్ అనే గ్రంథంలో ఇతడు రాజుకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అలాగే మాకియవెల్లి తర్వాత మనకి మాంటెస్క్యూ అనేటువంటి తత్వవేత్త అధికార పృథక్కరణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అధికార పృథక్కరణ సిద్ధాంతం ఇది మరి 18వ శతాబ్దానికి చెందిన అంశం. 18వ శతాబ్దంలో ఫ్రెంచి తత్వవేత్త మాంటెస్క్యూ. ఇతడు అధికార పృథక్కరణ సిద్ధాంతం ద్వారా సమతౌల్యతను సూచించడం జరిగింది. ఓకే, రాజనీతి శాస్త్రంలో అనేక ఘట్టాలు ఉన్నాయి. రాజనీతి శాస్త్రంలో ఆధునిక యుగంలో రాజ్యానికి ఆధారమైన సార్వభౌమత్వాన్ని బోర్డిన్ వివరించాడు. 18th సెంచరీలో మాంటెస్క్యూ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అధికార పృథక్కరణ సిద్ధాంతం ద్వారా ప్రభుత్వ అధికారాల వేర్పాటును సూచించి నియంతల పాలనను ఎదుర్కొన్నాడు. ఇక్కడ అంతకుముందు అధికారాల వేర్పాటు అనేది లేదు. దానివల్లనే మనకిక్కడ ప్రభుత్వ అంగాలు 3 నేరు శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, అలా అధికార విభజన మనకు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇలా సమతౌల్య భావనలు అనే సిద్ధాంతాన్ని మనకు 18వ శతాబ్దానికి చెందినటువంటి ఫ్రెంచ్ తత్వవేత్త అందించాడు, మాంటెస్క్యూ అనునతడు. ఓకే, ఇప్పుడు 19th సెంచరీని కనుక మనం చూసినట్లయితే 19వ శతాబ్దపు మధ్య భాగంలో డార్విన్ పరిణామ సిద్ధాంతం రాజనీతి శాస్త్రాన్ని ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఓకే, సమాజ శాస్త్ర వికాసంతో ప్రభుత్వంపై సాంఘిక శక్తుల ప్రభావం చాలా ప్రభావాన్ని చూపించింది. ఈ పరిణామ దశలో అనేక రాజకీయ సమస్యలకు ప్రవర్తనలకు ఆధారమయ్యే ఆర్థిక కారణాలు, వాటికి పరిష్కార మార్గాలు లభించినాయని చెప్పవచ్చు. ఓకే, తర్వాత మనం 20వ శతాబ్దాన్ని కనుక చూసినట్లయితే రాజనీతి శాస్త్ర అధ్యయనానికి 20వ శతాబ్దం ఒక నూతన శకం. 20వ శతాబ్దం ఒక నూతన శకం అంటే కొత్తగా మనం ఇక్కడ ఎన్నో అంశాలు అధ్యయనం చేయడం అనేది జరిగింది. మానవ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సమాజ శాస్త్రం వంటి సాంఘిక శాస్త్రాల ప్రభావం. మళ్ళొకసారి వినండి నాన్న, ఇవన్నీ సాంఘిక శాస్త్రం అనే శాస్త్రానికి, వృక్షానికి మనం వీటిని శాఖలుగా చెప్పవచ్చు. ఓకే, మనస్తత్వ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నైతిక శాస్త్రం, ఇలా అనేక అంశాలు, వైజ్ఞానిక శాస్త్రం, ఇవన్నీ. అయితే వీటితో పాటు మనకు అభివృద్ధి జరిగింది, వికాసం జరిగింది అని చెప్తూ ఉన్నాం. వీటితో పాటు వాస్తవికంగా నిర్ధారితంగా వ్యవహరిస్తున్నటువంటి రాజనీతి సిద్ధాంతాలు అప్రయత్నంగానే ఎన్నో అంశాలు ప్రపంచానికి అందించాయి. ప్రయత్నంగానూ అనేక విషయాలు హేతుబద్ధంగా అందించాయి. ఇక్కడ ప్రపంచ యుద్ధాలు 2, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు జరిగిన ప్రథమ ప్రపంచ సంగ్రామం,
అలాగే 1939 నుంచి 45 వరకు జరిగిన ద్వితీయ ప్రపంచ యుద్ధం. ఈ 2 ప్రపంచ యుద్ధాలు మరియు వైజ్ఞానిక సాంకేతిక పురోభివృద్ధి, స్వతంత్ర జాతీయ రాజ్యాల అవతరణ వంటి పరిణామాల ప్రభావం రాజనీతి శాస్త్రంపై పడింది. ఈ నూతన విశ్లేషణ వ్యాఖ్యాన పద్ధతులు అవలంబించేటట్లుగా రాజనీతి శాస్త్రజ్ఞులు ప్రేరేపించబడ్డారు. అనుభవవాద పద్ధతులు ఈ కాలంలో ఉపయోగించబడ్డాయి. ఇది 20వ శతాబ్దానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు. ఇలా 20వ శతాబ్దపు మొదటి 2వ దశాబ్దాల కాలము నాటి రాజనీతి శాస్త్రం అంతిమంగా స్వతంత్ర అధ్యయన శాస్త్ర స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. మరి రాజకీయ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత ఏ అంశాల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది చూద్దాం. రాజకీయ సిద్ధాంత ప్రాముఖ్యత ఎలా ఉందంటే, ఇది ఒక ఆలోచనాపరుని యొక్క సృష్టి. రాజకీయ సిద్ధాంతం అనేది ఒక ఆలోచనాపరుని సృష్టి. అలాగే ఈ రాజకీయ సిద్ధాంతం అనేక సంఘటనలకు పరిష్కారాలను సూచిస్తుంది, సమస్యల్ని మనకు తెలియజేస్తుంది, పరిష్కార మార్గాల్ని కూడా సూచిస్తుంది. అలాగే రాజకీయ సిద్ధాంతం చారిత్రక సంఘటనలు ప్రభావితం చేయడం మరియు వాటిల్లో పాల్గొనడం కూడా చేస్తుంది. ఇక్కడ వర్ణన మాత్రమే కాదు, హెరాల్డ్ లాస్కీ వంటి వాళ్ళు, ఉదారవాద ఆలోచనాపరుడైనటువంటి హెరాల్డ్ లాస్కీ వంటి వాళ్ళు దీని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడం జరిగింది. ఇక్కడ సానుకూల ఉదారవాదం మన హెరాల్డ్ లాస్కీ చూపించడం మనకు ఒక అదృష్టంగా భావించవచ్చు. రాజకీయ సిద్ధాంతం అనేది సిద్ధాంతకర్త ప్రవర్తన నియమావళి ఆధారంగా తన ఆలోచన ప్రకారం ఉంటుంది. ఓకే, మనం దీని ప్రాముఖ్యతను అధ్యయనం చేస్తున్నప్పుడు రాజకీయ సిద్ధాంతం మొత్తం భావజాలానికి ఆధారంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలు, అది మార్క్స్ సిద్ధాంతం కావచ్చు, సోషలిస్ట్ సిద్ధాంతం కావచ్చు, ఏదైనా కానివ్వండి, భావజాలం మన కనులకు కట్టినట్టుగా ఆధారంగా ఉంటుందన్నమాట. తర్వాత రాజకీయ సిద్ధాంతాలన్నీ కూడా తార్కిక శక్తులను పెంపొందిస్తాయి. అంటే ఆలోచన తూతు మంత్రంలాగా కాకుండా రాజకీయ సిద్ధాంతాలు ఎలా ఉంటాయి, మనిషి లోపల కానీ సమాజంలో కానీ తార్కిక శక్తులను పెంపొందిస్తాయి. తర్వాత రాజకీయ సిద్ధాంతాలను ఇతరుల ఆలోచనలను గౌరవించేలా మనం చేస్తాం. మళ్ళీ ఒకసారి వినండి. ఈ రాజకీయ సిద్ధాంతం ఇతరుల ఆలోచనలను గౌరవిస్తుంది. ఇప్పుడు తత్వవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, రాజనీతి తత్వవేత్తలు కావచ్చు, పౌర స్వేచ్ఛకు కట్టుబడేలాగా అన్నింటినీ గౌరవించేలాగా తెలియజేస్తాయి. ఇది చివరిగా ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యాన్ని గూర్చి వివరిస్తుంది. అంటే ప్రజాస్వామ్యం, ప్రభుత్వం ఏర్పాటు, ఎన్నికలు, ఇలాంటి అనేక అంశాలు, ఓటు హక్కు, ఉత్తమ వ్యక్తులు ఎంపిక, ఇలాంటి అనేక అంశాలు కూడా మనం రాజనీతి సిద్ధాంతంలో ఒక ప్రాముఖ్యమైన అంశాలుగా అధ్యయనం చేస్తాం. ఓకే, ఇదంతా మనకు రాజకీయ సిద్ధాంతం అనేటువంటి అంశంలో కూలంకషంగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం. రాజకీయ సిద్ధాంతం అంటే రాజనీతి శాస్త్రంలో ఇదొక శాఖ. రాజకీయ సిద్ధాంతాన్ని మనం ఆంగ్లంలో పొలిటికల్ థియరీ అని అంటాం. ఓకే, దీనిలో నిర్వచనాలు, అలాగే ప్రాముఖ్యత, స్వభావము, ఇది ఏ అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంది, అలాగే మనకు ప్లాటో, అరిస్టాటిల్ల విశ్లేషణ మధ్యయుగంలో ఏ విధంగా ఉంది, ఓకే, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మరి 20వ శతాబ్దంలో దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఇలా ఎన్నో అంశాలను మనం ఇక్కడ అధ్యయనం చేయడం అనేది జరిగింది. ఇలా నూతన శకంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజనీతి శాస్త్రం తనదైన శైలిలో వృద్ధి చెందింది. అలాగే రాజకీయ సిద్ధాంతం కూడా అభివృద్ధి చెందింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.